అంటే ఒకప్పుడు వరంగల్లో సౌత్ ఏషియాలోనే ఒక లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఉండేది అంటే మీరు నమ్ముతారా? చాలా కష్టం. వరంగల్లో ఎయిర్పోర్ట్ అంటే ఎవరు నమ్మరు. అలాంటిది సౌత్ ఏషియాలోనే మీకు లార్జెస్ట్ అంటే అతిపెద్ద ఎయిర్పోర్ట్ వరంగల్లోనే ఉండేది. ఎప్పుడు? 1930లో. అంటే రెండవ ప్రపంచ యుద్ధము జరుగుతున్నప్పుడు మీకు బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్కి ఒక మెయిన్ జంక్షన్ ఏమిటి అంటే వరంగల్ ఎయిర్పోర్టులోనే వీళ్ళ విమానాలన్నీ కూడా వచ్చేవి. మీకు అక్కడ ఈ విమానాలు నడిపే వింగ్ కమాండర్స్ అనండి, మెయింటెనెన్స్ అనండి, మీకు ట్రైనింగ్లు అనండి, ఇవన్నీ కూడా వరంగల్ ఎయిర్పోర్ట్లోనే ఇచ్చేవాళ్ళు. అంత పెద్ద ఎయిర్పోర్ట్. ఇంకా చెప్పాలంటే స్వతంత్రము వచ్చిన తరువాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎంత పెద్దదో నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి మీకు వరంగల్ ఎయిర్పోర్టే. అదేంటండి ప్రేమ్ గారు, వరంగల్లో ఎయిర్పోర్ట్ ఏమిటంటే ఒక్కసారి మీ కాలేజీ ప్రొఫెసర్స్ ఉంటారు కదా, అలాగే స్కూల్ టీచర్స్ ఉంటారంటే అడగండి, ఏమండి ఈనేంటి వరంగల్లో ఎయిర్పోర్ట్ అంటున్నారంటే ఉండేదండి, ఉండడము కాదండి, అది ఇండియాలోనే చాలా చాలా పెద్దది. ఇండియా కాదండి, సౌత్ ఏషియాలోనే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనేది మన చరిత్ర. అందుకే అంటున్నాను, చిన్న చిన్న పిల్లలు వచ్చారు, ఎన్నో విషయాలు మాట్లాడారు, చాలా చాలా ఆనందం అనిపించింది. కానీ మీరు మీ వరంగల్ గురించి, హనుమకొండ గురించి కూడా తెలుసుకోండి. ఈ 3 సిటీస్ ఉన్నాయి చూసారా. ఇంకా చెప్పాలి అంటే హైదరాబాద్లో మనం ట్విన్ సిటీస్ హైదరాబాద్, సికింద్రాబాద్ అంటాము. మీకు ఇండియాలో ఫస్ట్ ట్విన్ సిటీస్ అంటే మీకు హనుమకొండ, వరంగల్ అండి. చాలామందికి తెలియదు. చాలా పెద్ద చరిత్ర. మీకు 20 కొండలండి. ఎటు చూసినా మీకు వరంగల్ చుట్టూతా కొండలు ఉంటాయి. అందులో భద్రకాళి అమ్మవారికి సంబంధించిన కొండలు మీరు చూసుండొచ్చు, అలాగే హనుమద్గిరి కొండలు. ఇవన్నీ కూడా ఏంటంటే మీ చరిత్ర. ఇక్కడ ఉండే ఆలయాలు మీకు, అలాగే మసీదులు. ఎందుకంటే మల్టీకల్చర్ అండి. హిందువులు, ముస్లింలు అనేవాళ్ళు మీకు వరంగల్లో తరతరాలుగా నివసిస్తున్నారు. మీరు ఈ విషయాలన్నీ చూశారనుకోండి, వరంగల్ హనుమకొండ అని మీకు ప్రపంచములో, ఇండియాలో, ముఖ్యంగా సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్గా ఆ రోజుల్లో చూసేవాళ్ళు. అలాగే ఒకప్పుడు చూడండి, మైసూర్లో మీకు ఈ దసరా వేడుకలు చాలా పెద్ద లెవెల్లో చేసేవాళ్ళు. మీకు మైసూర్లో దసరా వేడుకల తరువాత ఇండియాలో వరంగల్లోనేనండి మీకు అంతంత పెద్ద దసరా వేడుకలు అనేవి జరిగేవి. చాలా పెద్ద లెవెల్లో నిర్వహించేవాళ్ళు. ప్రస్తుతం బతుకమ్మ పండుగకి వరంగల్కి ఉన్న కనెక్షన్ మీరు మాట్లాడారు అంటే మీరు ఎన్నైనా చెప్పొచ్చు కదండి. మీకు ఎక్స్ట్రాడినరీగా జరుగుతూ ఉంటుంది కదా. అలా ప్రతి ఒక్క విషయంలో మీరు చూసారనుకోండి, వరంగల్ యొక్క ప్రాధాన్యత. ఒకప్పుడు వరంగల్లో ఉండే లైబ్రరీస్, హనుమకొండలో చాలా పెద్ద లైబ్రరీ,